నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ 1 గా ఉంది శ్రీ ఆద్య మెడికల్ అకాడమీ. అడ్మిషన్స్ జరుగుతున్నవి, సంప్రదించండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయింది. ఎలా అంటే కుమారస్వామి చెప్పారనమాట. అసలు కుమారస్వామికి నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఉన్న విలువ ఎంత అంటే 240 సీట్ల దగ్గరే బీజేపీ ఆగిపోయింది కాబట్టి భాగస్వామ్య పక్షాలకు కూడా వాళ్ళతో కలిసి పోటీ చేసిన వాళ్ళకు ఏదో ఒక పోర్టుపోలియో ఇవ్వాలి కాబట్టి నామమాత్రంగా ఇచ్చినటువంటి మంత్రి పదవి తప్ప ఆయన చెబితే స్టీల్ ప్లాంట్ ఆగదు. ఎవరు చెబితే ఆగుద్ది? బాబు గారు చెబితే ఆగుద్ది, పవన్ కళ్యాణ్ చెప్తే ఆగుద్ది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నేను చెప్తానని కూడా చెప్పారు. నాకు ఒక్క ఎంపీ ఇవ్వండి, నేనేంటో చూపిస్తా. జగన్ నీకు ఒక్కరోజు సరిపోద్దా, వారం సరిపోద్దా, 10 రోజులు సరిపోద్దా అని చెప్పేసి ఆయన టార్గెట్ పెడుతూ మరి టార్గెట్ చేస్తూ విశాఖ ఉక్కు ఆందోళన కార్యక్రమాలలో అడిగినటువంటి స్పీచ్లు మనం చూసామన్నమాట. ఆ ఎత్తున దంచుకొట్టిన స్పీచ్ పవన్ కళ్యాణ్ నిజంగా కూడా ఇవాళ కీలకంగా ఉన్నారు. ఆయన కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఇవాళ మోడీ నోటి నుంచే ఆయన పవన్ కాదు, ఆయన సునామీ అని చెప్పి చెప్పించుకున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆపే ప్రయత్నం చేయాలి. నాకు ఒక ఎంపీ ఇమ్మన్నారు, ప్రజలు 2 ఎంపీలు ఇచ్చారు. అలాగే డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నారు రాష్ట్రంలో. ఆయన ఏదన్నా ఆపితే ఆగాలి తప్ప కుమారస్వామి చెప్తే ఆగదు. అయితే ఈ కుమారస్వామి చెప్పడానికంటే ముందు కుమారస్వామి వస్తున్నారని చెప్పేసి డెక్కన్ క్రానికల్ పత్రికలో వార్త రాశారు. ఏమనంటే స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ అది ఎలా జరగబోతుందో అనే దాన్ని రాశారు. దానికి కోపం వచ్చి తెలుగుదేశం వాళ్ళు డెక్కన్ క్రానికల్ ఆఫీస్ని వైజాగ్లో పగలగొట్టారు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టీల్ ప్లాంట్ను ఆపి ప్రజల మద్దతు తెచ్చుకునే ప్రయత్నం చేయండి తప్ప అది రాసిన వాళ్ళ మీద రాళ్ళు వేసినంత మాత్రాన సోషల్ మీడియా జనరేషన్ సార్ ఏది ఆగదు. మాలాంటి వాళ్ళు వీడియోలు చేస్తారు, ప్రజలు ఆదరిస్తారు. మా వీడియోలకు వస్తున్న కింద లైక్లు చూడండి, దాని కింద ఉన్న కామెంట్లు చూడండి. ఖచ్చితంగా పబ్లిక్ ఓన్ చేసుకుంటారు కంటెంట్. సోషల్ మీడియా జనరేషన్లో ఎవరి ఫోన్లకు వాళ్లకు కంటెంట్ వచ్చేస్తూ ఉంది. ఈ క్రమంలో ప్రజల మనసులను చూరగొనాలంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపటం తప్ప ఇంకో మార్గం లేదు. ఎందుకంటే దేశంలో అంటే ప్రజల ఎమోషన్ తోటి కూడుకున్నటువంటి ఒకే ఒక పరిశ్రమ ఇదని విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. అలాగే చంద్రబాబు నాయుడు గారు అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ చేశారు కాబట్టి దాదాపు 50 పైన సంస్థలు చేశారు కాబట్టి ఇది కూడా అయిపోతుందేమో అని చెప్పేసి అనుకునేటటువంటి ఆస్కారం కూడా ఉంది. కాబట్టి మేము చేయమని చెప్పేసి బలంగా చెప్పాలి. చేయడానికి మేము ఆపుతామని చెప్పాలి తప్ప ఆల్రెడీ ఇప్పటికే చంద్రబాబు గారు చెప్తా ఉన్నారు ప్రైవేట్లోకి వెళ్తే మాత్రం ఉద్యోగాలు వస్తాయని. కాబట్టి స్టీల్ ప్లాంట్ని ఆపి చూపించాలనేది మేమందరం కోరుతా ఉన్నాము. ప్రజల ఆకాంక్షగా దాన్ని చూడాలి. థ్యాంక్ యూ.